250+ కొట్టినా ఏదైనా కొట్టే అంత ఉంది. ఇది లక్నోలో జరుగుతుంది కాబట్టి మనం లక్నోని తక్కువ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్నోలో చాలా హాయ్ గైస్, మమస్ తేజ తెలుసు కదా. ఈరోజు ఎల్ఎస్జీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ నెంబర్ 44 ప్రివ్యూ. రెండు స్ట్రాంగ్ టీమ్స్ 250+ స్కోర్ కొట్టిన రెండు టీమ్స్ కొట్టేయగలుగుతుంది. ఎందుకంటే అది 8లో 7 రాజస్థాన్, ఇది 8లో 5. 250+ కొట్టినా ఏదైనా కొట్టే అంత ఉంది. ఇది లక్నోలో జరుగుతుంది కాబట్టి మనం లక్నోని తక్కువ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్నోలో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. లైక్ డికాక్ అన్న, కేఎల్ రాహుల్ అన్న, అబ్బో వీళ్ళిద్దరు మంచి స్టార్ట్ ఇస్తారు. కానీ డికాక్ ఒక్కొక్కసారి ఆడుతుంటే ఈ ఇయర్ ఆడట్లేదు. అండ్ వన్ డౌన్ మార్కస్ స్టైనిష్ చూశారు కదా మొన్న, ఇచ్చి పడేసి 124 చెన్నైతో కొట్టిందంటే. సో ఒక్కొక్కడు ఫామ్లో ఉన్నారు. దీపక్ కూడా దీపక్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. ఐ రియల్లీ లైక్ దట్ దీపక్ కూడా. అస్సలు తను ఫినిషర్ రోల్ అన్న చాలా మంచిగా ఫినిష్ చేయగలిగే సత్తా ఉంది దీపక్ కూడాకి. ఇంకా మన బౌలింగ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ చాలా స్పిన్నర్స్ అయితే క్రూషియల్గా ఉన్నారు. కృణాల్ పాండ్యా అన్న, రవి బిష్ణోయ్ వరల్డ్ క్లాస్ బౌలర్. లైక్ ఇండియాలో డెబ్యూట్ అయ్యిండు, డొమెస్టిక్ చాలా బాగుంది, ఐపీఎల్లో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇలా ఉన్నాడు. యష్ ఠాకూర్ అన్న, మోయిసన్ ఖాన్ తోప్ బౌలర్. యష్ ఠాకూర్, మ్యాట్ హెన్రీ వీళ్ళందరూ మంచి మంచి బౌలర్స్, వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. వీళ్ళు స్కోర్ని తక్కువకి చేయకపోయినా బ్యాట్స్మెన్స్ కొట్టేంత సత్తా ఉంది. సో మనం తక్కువ చేయలేం ఎవరిని, అదనమాట చెప్తున్నా. అండ్ దాని తర్వాత లక్నోలో మైనస్ పాయింట్ ఏంటి అంటే, కృణాల్ పాండ్యా ఆడుతున్నాడు, ఒక్కొక్కసారి ఆడాడు, ఒక్కొక్కసారి ఆడతాడు, మనం చెప్పలేం. కానీ ఈ ఇయర్ కృణాల్ పాండ్యా కొంచెం ఇంకా పర్ఫామ్ చేసుకుంటే కొంచెం బెటర్. దీపక్ కూడా ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు, మార్కస్ స్టైనిష్ ఉన్నాడు, నికోలస్ పూరన్ ఉన్నాడు, అస్సలైన ఫినిషర్. నికోలస్ పూరన్ గురించి అస్సలు మర్చిపోడు, ఒక రేంజ్లో ఆడతాడు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మన రాజస్థాన్ రాయల్స్ గురించి వస్తే, వీళ్ళు ఇంకా ఇచ్చపడేసే ఫామ్లో ఉన్నారు. స్టార్టింగ్ యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్ వీళ్ళిద్దరు టాప్ క్లాస్ ఆడుతున్నారు ఈ ఇయర్, అస్సలు తక్కువ చేయలేము. దాని తర్వాత ఈ ఇయర్ ఆడకాడగా రియాన్ పరాగ్ కూడా ఆడుతుండు. ఫినిషర్ రోల్ అన్న, మిడిల్ అన్న ఒక రేంజ్లో ఆడుతున్నాడు. ధ్రువ్ జోరెల్ అన్న, ఎడ్మయర్ అన్న, పోవెల్ అన్న సూపర్ బ్యాట్స్మెన్. బ్యాటింగ్ అయితే దోకాలేదు. ఎడ్మయర్, పోవెల్ అయినా ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ రోల్ అంటే లేపుడు. ఎందుకంటే వీళ్ళకి 6 డౌన్ వరకు మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నాయి. ఎల్ఎస్జీకి ఉన్నాయి, కానీ దీనికి కూడా ఉన్నాయి. కానీ ఈ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ ఉన్న ఫామ్ ఏ టీంలో లేదు. ఎంత పెద్ద టీంనైనా చాలా ఈజీగా ఓడించేసి 8లో 7 అంటే ఆలోచించండి, టాప్ క్లాస్లో ఉన్నారు. అంత నచ్చింది అసలు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే రవిచంద్ర అశ్విన్, యూజీ చహల్ వీళ్ళిద్దరు వరల్డ్ క్లాస్ బౌలర్స్, ఇండియాకి ఆడతారు ఎవ్రీ టైం. వీళ్ళిద్దరు బౌలింగ్ నాకు అసలు రవిచంద్ర అశ్విన్ బౌలింగ్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ యూజీ చహల్ 200 ఐపీఎల్ వికెట్స్ అంటే ఆలోచించండి. స్పిన్నర్స్ కూడా చాలా క్రూషియల్గా ఉన్నారు. అదే మనం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ అన్న మనము చేయడానికన్నా చాలామంది ఉన్నారు. ఇంకా సందీప్ శర్మ ఉన్నాడు, వరల్డ్ క్లాస్ బౌలర్. సందీప్ శర్మ ఈ ఇయర్ చాలా బాగా వేస్తున్నాడు బౌలింగ్. సో ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు, ఆస్ట్రేలియా బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అయితే ఈజీగా చాలా తొందరగా స్టార్టింగ్ తనతోనే వేయిస్తాడు. తనతో వేయించడం చాలా మంచిది, ఎందుకంటే తను స్వింగ్ చేయగలుగుతాడు, యార్కర్స్ చేయగలుగుతాడు, ఎవ్రీ టైప్. అందుకనే ఫస్ట్ ట్రెంట్ బౌల్ట్ అన్న, సందీప్ శర్మ అన్న, ఇంకా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఇక్కడ దాకా నాకు చాలా బాగుంది. ఆవేష్ ఖాన్ ఉన్నాడు, మంచి బౌలర్స్, ఎట్లాగైనా ఆడే అంత సత్తా ఉన్నోళ్ళు ఉన్నారు. సో అదని నేను చెప్తున్నాను. ఎందుకంటే రెండు టీమ్స్ బ్యాటింగ్ 252 కొట్టినా బౌలర్స్ మాత్రం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ బౌలింగ్ డిఫెండింగ్ అంటే సెకండ్ టీం డెఫినెట్లీ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు డెఫినెట్లీ కంట్రోల్ చేయలేకపోతే, నిన్న మ్యాచ్ చూసారు కదా ఆర్సీబీ, ఈ మ్యాచ్ నిన్న చూసారు కింగ్స్ పంజాబ్ కేకేఆర్, అట్లాంటి మ్యాచ్ అవుతుంది ముందుకి. సో ఈ మ్యాచ్ బాగుండాలి అంటే మనం కంట్రోల్ చేయాలి. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది ఈరోజు కూడా. ఎందుకంటే మ్యాచ్ నెంబర్ 44 రెండు టాప్ టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి జరిగే లక్నోలో ఇదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మమాస్ తేజ యూట్యూబ్ ఛానల్. ఇంకెన్నో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు చూస్తున్నారు కదా క్రికెట్ అప్డేట్స్ అన్న, ఎట్లాంటి అప్డేట్స్ అన్న, లైక్ ఏపీఎల్ రివ్యూస్ అన్నా, లైక్ ఐపీఎల్ మ్యాచ్ అవ్వగానే ప్రతిదీ షార్ట్స్లో పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్. లైక్ వై బికాజ్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి సపోర్ట్ వస్తుంది, సపోర్ట్ లేని వాళ్ళకి లేట్గా వస్తుంది, ఇంకా వీడియోస్ వైరల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. కొంచెం సపోర్ట్ చేస్తేనే ఇంకా తెలిసేది. లైక్ ఇప్పుడు ఐపీఎల్ అప్డేట్స్ ఇస్తున్నాము, దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మమాస్ తేజ. లవ్ యూ ఆల్.